2022లో విడుదలైన నో ఎగ్జిట్ ఒక అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం. ఇది టెయిలర్ ఆడమ్స్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందించబడింది. సినిమా ఒక డ్రగ్ ఎడిక్షన్ పునరావాస కేంద్రంలో ప్రారంభమవుతుంది. కథానాయిక డార్బీ అక్కడ చికిత్స పొందుతూ ఉంటుంది. ఆమె ముఖంలో ఒక రకమైన నిరాశ, విరక్తి కనిపిస్తాయి. అక్కడ గ్రూప్ థెరపీ సెషన్ జరుగుతుంటుంది. కానీ ఆమె మాత్రం ఇతరులతో మాట్లాడటానికి అంతగా ఇష్టపడదు. అంతలోనే డార్బీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తీవ్రమైన అనారోగ్యం కారణంగా తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డార్బీకి తెలుస్తుంది. తన తల్లిని ఎలాగైనా చూడాలని డార్బీ ఆరాటపడుతుంది. కాని డ్రగ్ అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు ఆమెను బయటకు వెళ్లడానికి అనుమతించరు. ఎలాగైనా తన తల్లిని చూడాలనే పట్టుదలతో డార్బీ ఎవరికీ తెలియకుండా అక్కడున్న ఒక పాత కారును దొంగిలించి సెంటర్ నుండి పారిపోతుంది. బయట భయంకరంగా మంచు కురుస్తున్నప్పటికీ ఆమె తన ప్రయాణాన్ని ఆపదు. రేడియోలో వాతావరణ హెచ్చరికలు వస్తున్నా ప్రాణాలకు తెగించి ఆమె ముందుకు సాగుతుంది. ఆమె ప్రయాణించే కొద్దీ మంచు తుఫాను మరింత భీభత్సంగా మారుతుంది. రోడ్డుపై కనీసం కొన్ని అడుగుల దూరం కూడా ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. దట్టమైన మంచు వల్ల దారి ఏమాత్రం కనిపించకపోవడంతో డార్బీ చేసేదేమీ లేక కారును పక్కకాపి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో ఒక హైవే పెట్రోలింగ్ అధికారి ఆమె కారును గమనించి అక్కడికి వస్తాడు. మంచు కారణంగా ముందుకు వెళ్లే దారి మూసుకుపోయిందని, కావాలనుకుంటే వెనక్కి వెళ్లవచ్చు, లేదా ఈ రాత్రికి దగ్గర్లో ఉన్న ఒక విజిటర్ సెంటర్లో ఆశ్రయం పొందమని అతనామెకు సూచిస్తాడు. వేరే దారి లేక డార్బీ ఆ విజిటర్ సెంటర్కు వెళ్తుంది. అక్కడ అప్పటికే మంచు తుఫాను వల్ల చిక్కుకుపోయిన నలుగురు అపరిచితులు ఉంటారు. వారిలో ఎడ్ మరియు శాండీ అనే వృద్ధ దంపతులు పేకాట ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. యాష్ అనే యువకుడు అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. కాని లార్స్ అనే వ్యక్తి మాత్రం ఒక మూలన ఒంటరిగా కూర్చుని వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అక్కడ మొబైల్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. తన తల్లి పరిస్థితిని తలచుకుని ఆవేదన చెందుతూ కనీసం ఫోన్ సిగ్నల్ అయినా దొరుకుతుందేమోనని బయట పార్కింగ్ లాట్ వైపు వెళుతుంది. సరిగ్గా అదే సమయంలోనే అక్కడ ఆపి ఉన్న ఒక వ్యాన్ లోపలి నుండి ఆమెకు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. డార్బీ వ్యాన్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. కాని వ్యాన్ అద్దాలు మంచుతో కప్పబడి ఉండటం వల్ల లోపల ఎవరున్నారో కనిపించదు. దాంతో డార్బీ వ్యాన్ డోర్ అద్దంపై ఉన్న మంచును తుడిచి లోపలికి తొంగిచూస్తుంది. అక్కడ ఒక చిన్న పాప నోటికి టేప్ వేసి చేతులు కట్టేసి ఉండటం చూసి ఆమె ఒక్కసారిగా నిర్ఘంతపోతుంది. ఆ పాప కళ్లల్లో కనిపిస్తున్న భయం డార్బీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. డార్బీ వెంటనే ఆ వ్యాన్ నుండి దూరంగా జరిగి తన శ్వాసను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది. పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్ ఉండదు. ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా భవనం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న నలుగురిలో ఆ వ్యాన్ ఎవరిదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె వారిని నేరుగా నిలదీయకుండా తెలివిగా మాటల్లో పెట్టి వారి ప్రతి కదలికనూ లోతుగా పరిశీలిస్తుంది. ఆ చిన్న పాపను ఎలాగైనా రక్షించాలని డార్బీ శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. కాని అక్కడ ఉన్న నలుగురిలో అసలైన కిడ్నాపర్ ఎవరో తెలియనందున ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆమెకు అర్థం కాదు. ఇక్కడ నుండి సినిమా చాలా ఆసక్తికరంగా మారుతుంది. డార్బీ కిడ్నాపర్లను కనిపెట్టే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటాయి. చివరకు డార్బీ కిడ్నాపర్ల నుండి తప్పించుకొని ఆ చిన్నారిని ఎలా కాపాడింది అనేది తెలియాలంటే నో ఎగ్జిట్ సినిమా చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకిలాంటి మరిన్ని సర్వైవల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.